అరే పోయినసారి పొరగంల ముందట మన ఇజ్జతి మొత్తం పోయింది. ఈసారి ఎట్లా చేద్దాం మరి దీపావళి? చెప్పుర్రా ఏం చేద్దాము? అరే నువ్వన్నది కూడా నిజమేరా. బుడ్డ బుర్రగాన్లు మొన్నటిదాకా చెడ్డీలు కూడా వేసుకోలే, వాడు ఒక్కొక్కడు పెద్ద పెద్ద బాంబులు వేస్తుర్రా. వాళ్ళ ముంగట మన ఇజ్జతి పోతున్నది. సరే అన్న, ఎందుకన్నా అంటావు అట్లా అంటావు? వాళ్ళకంటే ఎక్కువ మనం ఏం చేద్దాం ఈసారి? పొరగానికంటే ఎక్కువ మనం కూడా వేలిద్దాం. అరే మీరు అందరు ఓకే గానీ విద్యలు గాని మీద నాకు డౌట్ రా. మా అమ్మ పైసలు ఇయ్యలేదు అది ఇదని ఎప్పుడు ఏదో ఒక పార్ట్నర్ ఉంటాడో ఉండడో. అరే ఈసారి నువ్వు కంపల్సరీ డబ్బులు పట్టుకోని రా చెప్తున్నా. A few moments later. అరే ఏమైందిరా నీకు రోగంగా డబ్బని అంటున్నావు? పైసలు కావాలి, నాకు పైసలు ఇయ్యు. ఎందుకురా పైసలు? మా దోస్తులందరూ పటాకులు వేలించుకుంటారట, నేను కూడా వాళ్ళతో కూడతా. నాకు పైసలు ఇయ్యు చక్కగా. అరే ఏ ఒక్కటి కొనిస్తారా కుక్క పటాకలు? చెప్పండి, నేను కుట్ట పొర నా కుక్క పటాకులు అదే మాత్రం నాకు పెద్ద పటాకులే కావాలా. పైసలు లేవురా ఇప్పుడు? నాకు అదంతా తెలియదు. ఇంకా నువ్వు నాకు పటాకులు కొనిస్తావు, నేను చావన్నా. నాకు కోపం రా, నాకు పటాకులు నాకు కావాలి. అరే ఇంక పటాకలు కావాలట. పటాకలు ఎవడో దోస్తుగాడు కలిసి పటాకలు కావాలి అది ఇది అంటే ఈడొచ్చి ఇంటికాడ లోళ్ళు చేస్తాడు. వాళ్ళు అయ్యామంటే మంచిగా పని పాట చేసి వాళ్ళు బలిసిన వాళ్ళు కొని ఇస్తారు. నా దగ్గర ఉన్నాయిరా పైసలు పటాకలకు. అదంతా నీకెందుకే? నాకు ఇప్పుడు పటాకులు పైసలు ఇస్తావా? నేను ఎవరు నేను చస్తా. నేను ఇది నువ్వు తిన్నావు ఆ సెల్లలో దునికి నేను చచ్చిపోయితా. అరే సావు పోరా, సత్తా సత్తాలు బెదిరిస్తున్నావేంద్రా, సావు. అంటే నీ కొడుకు అవసరం లేదు, నీకు అంత కొడుకు అంత నీకు. అరే పటాకుల పైసలే మరి నేనేం చేయాలరా, సావు. బతికింది చెప్పండి ఇంట్లో. Tomorrow. అరే ఇలా పుటాకులు ఎట్లా కొన్నాం? పేలిస్తే భూమి కుగిలియాలి ఇట్లా, సరేనా? నిజమేరా, ఇవాళ మొత్తం తుక్కు తుక్కు కావాలి మొత్తం. అరే పైసలు ఇచ్చినారా? ఇంకా ఇలా కదా మరి దానికి ఒక్క పుటాకి ఇవ్వద్దు. మనకి పైసలు అయ్యేదిరా. విద్యలు గిన్నె ఉన్నట్టున్నాడు గారా, అని సంగతి చెప్దాం పారా పోయి నడురి. ఏం రో విద్యలుగా ఏడేం చెప్తున్నావు? ఓ నిన్న అన్ని పొటాకులు కొందాం, ఇవి కొందాం అవి కొందాం అని రుబాబు చేసినావు గారా, ఏమైంది? ఆయనకి ఏదో చెడు సాధ కాదు. అరే ఫోన్ రా పాపం, ఎవరి పరిస్థితి ఎట్లుందో ఫోన్. అరే పాపం గరిబోడు గారా. వెంకట్ ఈడు మనకు సపోర్టింగ్ మాట్లాడతలేరురా. పొటాకులు ఎక్కువ దగ్గర అట్లా కాదు. అరే అట్లా కాదు. అట్లాగా నువ్వు మాకు సపోర్ట్ చేయాలి, గాలి సపోర్ట్ చేస్తావా? అరే నేనేమన్నారా? ఆయనకి నేనేం సపోర్ట్ చేసిండ్రా? నేను మీ దోస్తే ఉన్నా కదరా, నా పటాకలు నాకు ఇయ్యర్రా. ఇగో అటు ఏం చందు, పటాకలు బాగున్నాను రుబాబీ ఎత్తురు ఎట్లా? అవురా బరాబర్ రుబాబీ చేస్తాం, కొన్నాం కాబట్టి రుబాబీ చేస్తాం. చందు మాటలు మంచిగా నీయో. అరే దమ్ముంటే పొటకలు కొంచెం పీరా. ఆయనకి పొటాకలు కొనడు సాదా కాదు కానీ మా మీద రుబాబీ చేస్తున్నావా? అరే ఎందుకురా లొల్లి, ఎందుకురా? పోదాం పార్రా. సాయంత్రం లోపు చూడురి కొని మీ ముందర ఎట్లా వెళుతున్నావు. నీకు దమ్ముంటే కొనరా చూద్దాం. లొల్లి అరే ఈ పొటాకులు ఎప్పుడు పిలిపిద్దాం రా మరి? సాయంత్రం పక్క వెళ్దాం. సాయంత్రం వెళ్తాం, చంద్రపూర్లో బంగ్లా వెళ్తాం, లేకపోతే మనం బొమ్మ కాడ వెళ్తున్నాం. అరే పొక్కిలి కావాలరా, మొత్తం దుమ్ము లేచిపోవాలి. వేసుకోవాలి, రోడ్డు పొక్క పడతాం. కుల్లి కుల్లి ఏడాలరా. సపోర్ట్ ఇక్కడ చెప్తున్నా లేదంటే నేను మీ దోస్తారా. గదే మరి వేరే లెవెల్ ఉండాలి, అందరూ వచ్చి మనల్ని చూడాలి. మీ దోస్తారా? గదే మరి నువ్వు మాతోటే ఉండు. అరే ఈ పోరాడు పొద్దుగల్ల పోయిండు, జాడ లేదు పత్త లేదు, ఎటు పోయిండో ఏమో. అరే విద్యలు, అరే విద్యలు, పోరాడు గీడే ఉన్నాడుగా. అరే గీడున్నవారా? నేను పొద్దుగా నడిచి ఉంది లెంకి లెంకి సత్తున్నా నీ కోసం. గీడెందుకున్నావురా? అవ్వా నా ఇజ్జత్ అంతమైంది, నేను బతుకనే. అరే ఏమైందిరా? ఎందుకురా? నేను చెప్పా వాళ్ళ ముందర నా ఇజ్జత్ అంతా పోయింది. బతుకుంటుంది. అరే ఎందుకురా? వాళ్ళు పటాకలు మంచిగా 500 వేసుకొని పెళ్లిద్దామని అన్నారు కదా, నేను 500 ఇయ్యనందుకు వాళ్ళు నా ఇజ్జత్ తీసేసిరు. నేను బతక అమ్మ, నేను చచ్చిపోతా. నిన్ను కంత మాట అన్నారా రాళ్ళు? బారా అన్న సంగతి చూస్తావా? అలా సుక్క చూపిస్తావా పటాకలు వేయించి? అరే ఈ 2-3 వేల పటాకలు కొన్నాం. వాళ్ళు ఒక్కొక్కరింటికి 1000 ఇద్దాం పారా, వాళ్ళ సంగతి చూద్దాం పా. ఏనాడు వాళ్ళకి సుక్కలు చూపెడదాం పా. పిక్కున్నట్టు అవ్వా
అడుగు బాత్రూంలో చూసినట్టు హాయ్ మెల్లమెల్లగా నడు. నడు. బాత్రూమ్ లో కూడా వేసింది మొత్తం గారే అయిపోయినది. హాయ్ డార్లింగ్, బాగున్నావా? ఏం చేస్తున్నావు? వంట అయిందా? అవునా, ఈ వాళ్ళు ఏం చేస్తారు? సరే సరే మరి నేను రానా మరి? ఓకే. అబ్బా నేను మెల్లగా పోయి ఇక్కడ దాక్కుంటా, మెల్లగా పటాక వెళ్ళి సరేనా? వెళ్ళి చట్టపోరా నేను వెళ్ళి చట్టపోరా, నువ్వు ఊరుకోరా, నువ్వు ఊరుకో, దాక్కోపో. ఎవరు అడ్డ పెట్టినాడు? కొద్దిగా అయితే నా పానం పీకుతుండే అని మీద మన్ను వాడా చచ్చిపోతుంది రావా. అబ్బోయ్ వాడు ఆడకి లత్తుండే ఆయనకి ఇంకో ఈ సుత్తిలి బాంబు ఉంది కదా, సుత్తిలి బాంబు ఇంకో గిడ పెట్టి మనకి గిడ దాక్కుందాం. ఆడ ఆ బాంబు వెళ్తే పిచ్చోళ్ళకి ఎగబడుకుంటూ ఉరుకుతాడు, సరేనా? అబ్బా అడుగు అబ్బా పిడి సచ్చి పడ్డాడు, నీకు ఎట్లా పడ్డాడు బాంబు వెళ్ళదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దీవాలి. ఈ వీడియో మేము చిన్న ప్రయత్నంతో ట్రై చేసినాం. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్ ద్వారా మాకేమైనా మిస్టేక్స్ ఉంటే తెలుసుకోగలుగుతాం. ఇది మా తొలి ప్రయత్నంగా ట్రై చేసినాం. మీరు తప్పకుండా కామెంట్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు లైక్ చేయండి, మా ఛానల్ని గంట కొట్టండి.